హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియాలో ఏమేమి ఐటెమ్స్ కొనాలి అండ్ కెనడాలో ఏమేమి ఐటెమ్స్ కొనాలో దానిపైన డిస్కస్ చేద్దాము. నార్మల్‌గా ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఈ ఐటెమ్స్ ఇండియాలో కొనకండి, ఇక్కడ కూడా దొరుకుతాయి, ఇక్కడ కొనుక్కోండి అని చెప్పేసి. ఐ వుడ్ సే దట్ ఈస్ సో రాంగ్. ఎందుకంటే అంటే మీకు మీ బ్యాగ్‌లో ప్లేస్ లేకపోతే అప్పుడు ఇది ఆలోచించొచ్చు. కానీ బ్యాగ్‌లో ప్లేస్ ఉంటే ఇండియా నుంచి తెచ్చుకోవడమే కొన్ని కొన్ని ఐటెమ్స్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఎందుకు ఎక్స్‌పెన్సివ్ అంటున్నా అంటే, ఒకవేళ మీరు కెనేడియన్ డాలర్స్‌లో సంపాదిస్తూ కెనడాలో ఖర్చు పెడుతూ ఉంటే అప్పుడు ఓకే. అంటే బ్యాలెన్స్ ఔట్ అయిపోయిద్ది. మీరు ఇక్కడే కొనుక్కుంటున్నట్టు అయ్యిద్ది. సో, అంత ఎక్స్‌పెన్సివ్ అనిపియదు. కానీ మీరు ఇండియాలో సంపాదించిన రూపీస్ కన్వర్ట్ చేసి కెనేడియన్ డాలర్స్‌లో వాడుతున్నట్లయితే, మీరు ఇండియన్ రూపీసే ఖర్చు పెడుతున్నారు. మీరు కష్టపడి ఇండియాలో సంపాదించింది ఇక్కడ ఎగరేస్తున్నారు అంతే. సో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు జీఐసీ డబ్బులు లోన్ పెట్టుకొనొస్తారు. లేకపోతే జీఐసీ డబ్బులు ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన రూపీస్‌ని కన్వర్ట్ చేసి కెనేడియన్ బ్యాంక్‌లో జీఐసీ ఓపెన్ చేస్తారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు ఇండియన్ రూపీసే కెనేడియన్ డాలర్స్‌లో ఎగరేస్తున్నారు అంతే. సో, అది మీకు ఏ విధంగా చూసినా ప్రాఫిట్ కాదది. అదెవ్వరు చెప్పరిక్కడ. ఒక 1 ఇయర్ అయ్యాక మీకే అర్థమైద్దనమాట. నేను ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టానో నాకు తెలుసు. కానీ అందుకే నేను ఈ వీడియో జేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాళ్ళు ఈ తప్పు చేయగూడదు. రైట్? నేను కొన్ని టిప్స్ చెప్తాను. అవి మీరు ఫాలో అవుతే మీరు చాలా డబ్బులు సేవ్ జేసుకోవచ్చు. అండ్ తొందరగా మీ లోన్స్ కానీ, లేకపోతే మీరు చదువుకి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తొందరగా మీరు రికవర్ జేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తా అనమాట. అండ్ టిప్స్ చెప్తాను ఎలా మనీ సేవ్ జేయాలో గూడా. ఓకేనా? ఫస్ట్ కేటగరీ వచ్చేసి క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ అనమాట. క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ అందరూ ఏమని చెప్తారంటే, "ఏ బట్టలు అక్కడ కొనుక్కోకండి అక్కడ ఇండియాలో. ఇక్కడ కెనడాకొచ్చి కొనుక్కోండి. ఇక్కడ చాలా చీపు. మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. మంచి క్వాలిటీ ఉంటుందని" చెప్పేసి. నేను కెనడాలో ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది ఉండి. నాకేమంత మంచి క్వాలిటీ ఏం దొరకలేదు ఇంతవరకు. నువ్వు టాప్ బ్రాండ్స్ ఎంత $200, $300 ఖర్చు పెట్టినా కూడా నీకు అద్భుతమైన క్వాలిటీ ఏం దొరకదు. అదేదో ఇండియాలో నువ్వు ఇండియా బ్రాండ్సే నువ్వు చూజ్ చేసుకున్నావనుకో, నీకు మంచి క్వాలిటీ దొరుకుతాయి. సీరియస్‌లీ. అంటే ఇప్పుడు చూడండి, ఈ హుడీ ఉంది. ఈ స్వెట్ షర్ట్. ఇది $40 అనమాట. ఇదేమంత గొప్ప క్వాలిటీయా అంటే యావరేజ్. $40లో నేను అదే ఇండియాలో స్పెండ్ చేసుంటే మంచి క్వాలిటీ వచ్చేది. రైట్? సో, ఇక్కడ యూ నో లివింగ్ కాస్ట్ తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ $40 అనేది ఓకే. ఓకే ప్రైస్. అదే నువ్వు ఇండియాలో కన్వర్ట్ చేస్తే $40 అంటే చాలా ఎక్కువ. అదే నువ్వు మంచి క్వాలిటీ స్వెట్ షర్ట్ తీసుకోవచ్చక్కడ. రైట్? సో, నేనేమని చెప్తా అంటే క్లోతింగ్ ఎథికల్ వేర్ కానీ, లేకపోతే వెస్టర్న్ వేర్ గానీ ఇండియాలోనే మింత్రాలో దాంట్లోనో ఆర్డర్ చేసేసుకోండి. అదే బెస్ట్. అండ్ వెస్టర్న్ బ్రాండ్స్ అనమాట. వెస్టర్న్ బ్రాండ్స్ అంటే హెచ్&ఎం, జారా, యాహ్! సంథింగ్ లైక్ థట్. రైట్? ఇవన్నీ అవాయిడ్ చేసి మీరు లోకల్ స్టోర్స్ అంటే వెస్ట్ సైడ్ గానీ, జూడియో గానీ, రైట్? ఆహ్, మేబీ లైఫ్ స్టైల్ వీటిలో కొన్నారనుకోండి. ఇండియాలో ఈ కాస్ట్ అంటారు గానీ, అంటే జూడియో అంత కాస్ట్ కాదు. కానీ వెస్ట్ సైడ్ కొంచెం అబోవ్ యావరేజ్ కదా! సో, వీటిలో మీరు ఈ బ్రాండ్స్ నుంచి మీరు పర్చేస్ చేస్తే అది బెస్ట్ పర్చేస్ అని చెప్తా అనమాట. ఎందుకంటే క్వాలిటీ మంచిది. అండ్ మీకు ఎక్కువ రోజులు మన్నుతాయన్నమాట ఆ బట్టలు. రైట్? ఓన్లీ ప్రిఫర్ ఇండియన్ బ్రాండ్స్. వెస్టర్న్ బ్రాండ్స్‌ని ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే వెస్టర్న్ బ్రాండ్స్ ప్రైజెస్ కూడా ఆల్‌మోస్ట్ సేమే. ఇండియాలో ఎంతకమ్ముతారో ఇక్కడ కెనడాలో కూడా సేమ్ ప్రైస్‌కే అమ్ముతారు. సో, ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ చెప్పాలంటే. కాబట్టి మీరు ఇండియన్ బ్రాండ్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ క్వాలిటీని ఆహ్, దృష్టిలో పెట్టుకొని కొనండి. ఓకే. ఎందుకంటే వాషింగ్ మిషన్‌లో నడవాలయి. ఎందుకంటే ఇక్కడ చేత్తో ఎవరు ఉతకరు. అన్నీ వాషింగ్ మిషన్‌లోనే వాష్ చేస్తారు. అండ్ డ్రైయర్‌లో డ్రై చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి బట్టల ఎనకాల ట్యాగ్స్ కూడా చూడండి. వాషింగ్ మిషన్ ఇంకా డ్రైయర్ సేఫో కాదో. ఓకే. అండ్ వాటి బట్టి మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే నేనొచ్చిన కొత్తల్లో నేనొక ఇండియన్ బ్రాండ్ జీన్స్ ఒకటి చూసా అనమాట. ఆ జీన్స్ ఏంటంటే ఆహ్, నేను హాట్ వాటర్ మోడ్‌లో పెట్టి వాషింగ్ మిషన్‌లో ఉతికా అనమాట. అది ఫ్యూ మంత్స్ అలాగే ఉతికాను అండ్ కలర్ మొత్తం పోయింది. నేనింకా జీన్సే చీప్ క్వాలిటీ ఏమో అనుకున్నా. కానీ తర్వాత తెలిసిందేంటంటే నేను హాట్ వాటర్‌లో పెట్టి ఉతుకుతున్నా అని జెప్పేసి. కోల్డ్ వాటర్‌లో ఉతికితే కలర్ పోదు. సో, అది కొంచెం కొంచెం లాజిక్స్ చూసుకొని వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఇట్స్ బెటర్ అనమాట. ఓకే. సో, బట్టలొచ్చేసరి ఇండియన్ బ్రాండ్స్ మాత్రమే చూజ్ చేసుకోండి. క్వాలిటీ ప్రిఫర్ చేయండి. క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇంకోటేంటంటే వింటర్ థర్మల్స్ అనమాట. థర్మల్ వేర్ ఇండియాలోనే కొనుక్కోండి.
అదేంటి మరి థర్మల్ వేర్ ఇక్కడ మంచియి దొరుకుతాయి గదా! అంటే సేమ్ క్వాలిటీ. థర్మల్ వేర్ అనేది మీకు కోల్డ్‌ని ఆపదు. మీ బాడీని కొంచెం హీట్ ఉంచుకుంటదనమాట. బయటున్న చలినేమి ఆపదు. మీకు చలినాపాలంటే మీ వింటర్ జాకెట్స్ అయి వాడాలనమాట. థర్మల్ వేర్ ఎక్కడైనా సేమే. సో, ఇండియాలో కొనుక్కొని రండి థర్మల్ వేర్. రైట్? అండ్ ఇంకోటి అండర్ గార్మెంట్స్ అనమాట. అండ్ సాక్స్. ఇవి ఇండియాలో కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ ప్రైజే. కానీ ఇండియాలో చీప్‌గా దొరుకుతాయి. క్వాలిటీ కూడా మంచియి దొరుకుతదనమాట. సో, ఇండియాలో కొనుక్కొని రండి. డైలీ వేర్ క్లోత్స్ అనమాట. అంటే ఇంట్లో యేసుకునేవి పైజామాస్ కానీ, ఇంట్లో యేసుకునే టీ షర్ట్స్ కానీ, రైట్? ఇలాంటియన్నీ మీరు ఇండియాలో కొనుక్కొని రండి. ఎందుకంటే ఇక్కడ గూడా నీకు చీపెస్ట్ ఆప్షన్ వాల్‌మార్ట్‌లో ఒక టీ షర్ట్ $10 అర్థమవుతుందా? చీపెస్ట్ టీ షర్ట్ అంటే వాల్‌మార్ట్ టీ షర్ట్ $10 600 ఆల్‌మోస్ట్ రూపీస్. సో, 600 రూపీస్‌కి నీకు ఒక టీ షర్ట్ వచ్చిద్ది. అదే నువ్వు ఇండియాలో అనుకో ఓ 200కి ఒక మంచి టీ షర్ట్ వచ్చిద్ది. సో, కొంచెం ఇండియన్ బ్రాండ్స్ పైన ఫోకస్ చేస్తే డబ్బులు సేవ్ అయిపోతాయి. ఇక్కడ బట్టలు చాలా చీప్ అంటే నువ్వు కెనేడియన్ డాలర్స్‌లో సంపాదిస్తే బట్టలు చీప్. నువ్వు ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడికొచ్చి కెనేడియన్ డాలర్స్‌లో కొంటే బట్టలు చీప్ కాదు. ఓకే. సెకండ్ కేటగరీ వచ్చేసి కిచెన్ ఎసెన్షియల్స్ అనమాట. సో, ప్రెషర్ కుక్కర్ ఒకటి నేను ఫస్ట్ రౌండ్‌లో తెప్పించుకోలేదనమాట. అంటే నేను వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ తెప్పించుకోలేదు. ఎందుకంటే నాకు ఎలా యూజ్ చేయాలో తెలీదనమాట. తర్వాత నాకు అర్థమైంది ప్రెషర్ కుక్కర్ అనేది ఇండియన్ హౌస్ హోల్డ్‌లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో, సెకండ్ ఇంకా పార్సిల్‌లో తెప్పించుకున్నా అనమాట. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ. సో, ఇండియాలోనే మంచిది కొనుక్కుంటే మీకు వచ్చేటప్పుడు తెచ్చుకుంటే చీప్‌లో వచ్చిద్ది. ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ అనమాట. మనకి ఇండియాలో 1000, 2000 దొరికేది ఇక్కడ 4000, 5000కి అమ్ముతారు రూపీస్‌కి. రైట్? సో, అక్కడ కొనుక్కొని తెచ్చుకోండి బెస్ట్. తర్వాత కిచెన్ సామాన్లన్నీ అంటే మీకు తవ్వ గానీ, కడాయి గానీ, ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్, ఫోర్క్స్ అయన్నీ ఇండియా నుంచే తెచ్చుకోండి బెటర్ అనమాట. అండ్ ఇంకోటేంటి పికిల్స్ కానీ, రెడీ టు ఈట్ కొన్ని కొన్ని ఎక్కువ తెచ్చుకోకండి. పికిల్స్ తెచ్చుకోండి ఎక్కువ. కానీ మిగతాయన్నీ కొన్ని కొన్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఎలాగో మీరు ఇక్కడ కొత్త కొత్తవి ట్రై చేయాలనే అనిపిస్తది కొత్తగా వచ్చినప్పుడు. సో, రెడీ టు ఈట్ అనేవి కొన్ని కొన్ని తెచ్చుకోండి. ఇక్కడ తర్వాత మీకు అలవాటయిన తర్వాత ఇక్కడ మీకు కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏం చీపు అని. పికిల్స్ మాత్రము ఇండియా నుంచి తెచ్చుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. ఎందుకంటే బయట పికిల్స్ ఏమంత బాగుండవు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఓకే. అండ్ ఇంకోటేంటంటే మెడిసిన్స్ ఇంకా హెల్త్ ఐటెమ్స్ అనమాట. ఈ మెడిసిన్స్ ఇంకా హెల్త్ ఐటెమ్స్ ఇండియా నుంచి ఎందుకు తెచ్చుకోమంటున్నాను? ఎందుకంటే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ఏంటంటే ప్రిస్క్రైబ్డ్ అనమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే నీకివ్వరు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఇండియా నుంచి తీసుకొచ్చే ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు ఇక్కడ డాక్టర్‌ని కన్సల్ట్ అయిపోయి ఇండియన్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి చూపించి నాకివి కావాలంటే వాళ్ళు ఇంకో ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళు మెడికల్ షాప్‌కి పంపిస్తే మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలనమాట. ఇది ప్రాసెస్ ఇక్కడ. కాబట్టి ఇదంతా లాంగ్ ప్రాసెస్. అండ్ ఇంకోటేంటంటే మీరు వాకింగ్ క్లినిక్స్ ఉంటాయి. మీరెళ్ళగానే మీకు డాక్టర్‌ని చూపించరనమాట. ఒక గంట, 2 గంటలు కూర్చుంటే అప్పుడు మీకు డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరికిద్ది. సో, ఇదంతా టైమ్ వేస్ట్ ఎవ్వరం. అదే మీరు ఇండియా నుంచి కావాల్సిన మెడిసిన్స్ తెచ్చుకొని విత్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటే మీకు ఆహ్, ఈ కంట్రీకొచ్చేటప్పుడు కూడా మీకు ఆపరనమాట. ప్రిస్క్రిప్షన్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆ టాబ్లెట్స్ అన్నీ అలౌ చేస్తారు. రైట్? సో, అది మీరు చూసుకోండి. కావాల్సిన మెడిసిన్స్ అన్నీ మీరు తెచ్చుకోండి. అండ్ థర్మామీటర్ కానీ, లేకపోతే ఏమన్నా ఆయింట్‌మెంట్స్ కానీ, లేకపోతే జండు బామ్ గానీ, ఇలాంటియేమైనా ఉంటే అయన్నీ తెచ్చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే సేమ్ ఇండియన్ బ్రాండ్స్ ఇక్కడ మీకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ దొరుకుతాయన్నమాట ఇండియన్ స్టోర్స్‌లో. అండ్ సేమ్ బ్రాండ్స్ కాకపోయినా మీకు ఇక్కడ కెనేడియన్ బ్రాండ్స్ కూడా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. మెడిసిన్స్ చాలా చాలా ఎక్స్‌పెన్సివ్. సో, ఇండియా నుంచి తెచ్చుకోండి చీప్‌లో అయిపోయిద్ది. థర్డ్ కేటగరీ వచ్చేసి స్టడీ ఇంకా ఆఫీస్ ఎసెన్షియల్స్ అనమాట. ఏంటివి అంటే మీరు చదువుకోవడానికొస్తుంటే సైంటిఫిక్ కాలిక్యులేటర్ తెచ్చుకోండి. ఎందుకంటే నేను మర్చిపోయాను తెచ్చుకోవడం. నేను మా ఫ్రెండ్‌ది షేర్ చేసుకున్నా అనమాట. సో, సైంటిఫిక్ కాలిక్యులేటర్ మస్ట్ ఇంజినీరింగ్ చేస్తున్నట్లయితే. సైంటిఫిక్ కాలిక్యులేటర్ అండ్ స్టేషనరీ ఐటెమ్స్. బుక్స్ కొనుక్కోకండి. ఐ వుడ్ సే బుక్స్ ఇక్కడే ఇదేంటిది డాలరోమాలో కొనుక్కోండి. నాకు అప్పట్లో తెలియక వాల్‌మార్ట్‌లో కొనుక్కున్నా. చాలా ఎక్కువ డబ్బులయినాయి. డాలరోమాలో అయితే చీప్‌లో అయిపోయిద్దనమాట. సో, యాహ్! బుక్స్ ఇక్కడ కొనుక్కోండి కెనడాలో. కానీ స్టేషనరీ ఐటెమ్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ కాలిక్యులేటర్ మాత్రం ఇండియా నుంచి తెచ్చుకోండి. ఓకే. తర్వాత కేటగరీ వచ్చేసి టాయిలెటరీస్ అండ్ పర్సనల్ హైజీన్ రిలేటెడ్ ఐటెమ్స్ అనమాట. అంటే బ్రషెస్ తెచ్చుకోండి. అంటే నేను వాడే ఒక టైప్ ఆఫ్ బ్రష్ ఇక్కడ దొరకదనమాట. ఇదేంటంటే స్మూత్ బ్రిజిల్స్ టూత్ బ్రష్. అది ఇండియాలో అమ్ముతారు.
ఫర్ డెంటల్ బ్రషింగ్ అండ్ సంథింగ్. అది ఇక్కడ లేదు. లిటరల్లీ లేదు. నేను వాల్‌మార్ట్‌లో చూసాను. కానీ అలాంటి టూత్ బ్రష్ లేదనమాట. సో, నేను ఇండియా నుంచి తెప్పించుకుంటానయ్యి. సో, మీకు ప్రిఫరెన్సెస్ ఉంటే టూత్ బ్రషెస్‌లో అలా అంటే ఏమైనా ఐటెమ్స్ ప్రిఫరెన్స్ ఉంటే ఇండియా నుంచి తెప్పించుకోండి. అండ్ యూ నో కొన్ని కొన్ని హెయిర్ ఆయిల్స్ కానీ అంటే మీకు ఒక 1 ఇయర్‌కి సరిపోయే సామాన్లు మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. ప్లేస్ ఉంటే. ఓకే. మీకెందుకంటే వెయిట్ 22 కేజీస్ 2 బ్యాగ్స్ కావాలి కదా! సో, ఇయన్నీ పడితే తెచ్చుకోండి. టూత్ పేస్ట్ మీ చిన్న ట్యూబ్ తెచ్చుకోండి. ఎందుకంటే పెద్ద ట్యూబ్స్ వాళ్ళు బోర్డింగ్ దగ్గర ఆపేస్తారు. సో, చిన్నది ఒక 5, 10 రూపీస్‌ది ఉంటది కదా! చిన్న ట్రావెల్ సైజ్ టూత్ పేస్ట్ డబ్బా అది తెచ్చుకోండి. అండ్ ఇక్కడ కొనుక్కోవచ్చు మీరు. అండ్ థర్డ్ కేటగరీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్‌లో మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చార్జర్స్, ల్యాప్‌టాప్ చార్జరు, ఫోన్ చార్జర్ వచ్చేసి ఇది. అండ్ మీకు వెబ్ క్యామ్ కావాలనుకుంటే వెబ్ క్యామ్ అండ్ మైక్ కానీ ఇంపార్టెంట్ థింగ్ ఇయన్నీ పనిచేయాలంటే ఇండియా ఎలక్ట్రానిక్స్ అన్నీ పనిచేయాలంటే మీకు యూనివర్సల్ అడాప్టర్ ఒకటి కావాలనమాట. సో, యూనివర్సల్ అడాప్టర్ ఒకటి మీరు కొనుక్కోండి. ఇట్ విల్ బి ఫైన్. నేను 2 తెచ్చుకున్నాను. కానీ ఇప్పటిదాకా ఒకటే వాడుతున్నా. ఇంకోటి లోపలే ఉందనమాట. సో, మీకెన్ని కావాలంటే అన్ని తెచ్చుకోండి. అండ్ ఎక్కువ ఎలక్ట్రానిక్స్ ఇండియా నుంచి తెచ్చుకోకండి. అంటే ఫోను, ల్యాప్‌టాప్ ఓకే. ఆర్ ఐప్యాడ్, ట్యాబ్ అలాంటియేమైనా ఉంటే దట్స్ ఫైన్. కానీ ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చుకోకండి. ఎందుకంటే ఇక్కడ మనకి సాకెట్స్ డిఫరెంట్ టైప్ ఉంటాయన్నమాట. సో, ఇండియన్ ఐటెమ్స్ అన్నీ పట్టించలేం మనం. ఒక యూనివర్సల్ అడాప్టర్ మనకి ఇదేంటిది ఒక ఎక్స్‌టెన్షన్ బాక్స్ పెట్టుకుంటే మన ల్యాప్‌టాప్‌కి ఫోన్ ఛార్జింగ్‌కి వాటికి పనికొస్తదన్నమాట. నేనొక ఎక్స్‌టెన్షన్ బాక్స్ కూడా తెచ్చుకున్నా ఇండియా టైప్‌ది. ఎందుకంటే యూనివర్సల్ అడాప్టర్‌కి అది పెట్టేసుకుంటే మనకి ఇంకా వేరే ఐటెమ్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి. ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ దట్స్ ఆల్. ఇంకా మిగతా ఏం అక్కర్లేదు అంతా. ఇక్కడ ఇక్కడ కొనుక్కోండి. అంటే ఐరన్ బాక్స్ కానీ ఇలాంటియేమన్నా ఇక్కడ కొనుక్కుంటే మీకు ఈజీ అయిద్దనమాట. ఇంకోటి సెంటిమెంటల్ ఆర్ కల్చరల్ ఐటెమ్స్ అనమాట. సెంటిమెంటల్ ఆర్ కల్చరల్ ఐటెమ్స్‌లో ఏమేమొస్తాయి? మీ మమ్మీ వాళ్ళ అంటే ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ గానీ, లేకపోతే రిలీజియస్ ఫోటో ఫ్రేమ్ గానీ, అంటే అంటే మీ రిలీజియన్‌కి తగ్గట్టు మేమన్నా దేవుడు బొమ్మలు గానీ, ఫోటోలు గానీ పెట్టుకోవాలనుకుంటే అవి కూడా ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. ట్రస్ట్ మీ. ఇప్పుడు ఏమేం ఐటెమ్స్ అస్సలు ఇండియాలో కొనకూడదో అది చెప్తా. ఇవి స్ ఏదేమైనా ఇవి కొనకండి ఇండియాలో. ఎందుకంటే ఇక్కడ దొరికే క్వాలిటీ వేరే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వెదర్‌కి వేరే క్వాలిటీ ఉంటాయి. అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటే ఇక్కడ చీప్ పడతాయి. రైట్? సో, కొన్ని కొన్ని ఐటెమ్స్ ఇక్కడే కొనుక్కోండి. ఓకే. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి వింటర్ వేర్ అనమాట. అంటే వింటర్ బూట్స్ కానీ, లేకపోతే వింటర్ జాకెట్స్ కానీ, లైక్ ఆల్ వింటర్ వేర్ ఇక్కడే కొనుక్కోండి కెనడాలో. ఎందుకంటే ఇక్కడ చీప్ పడిద్ది. ప్లస్ మంచి క్వాలిటీ. నా జాకెట్ -40 డిగ్రీస్ దాకా రెసిస్ట్ చేయగలదనమాట. మంచి క్వాలిటీ జాకెట్ రైట్. ఇండియాలో దొరకవు. ఎందుకంటే -40 రాదు ఇండియాలో. రైట్. సో, ఇక్కడ కొనుక్కోండి వింటర్ వేర్ మాత్రం. తర్వాత హెవీ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. హెవీ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? మిక్సరు, ఓవెను, గ్రైండరు, వాటెవర్ ఇలాంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా! అయన్నీ ఇక్కడ కొనుక్కోండి కెనడాలో. ఎందుకంటే చెప్పా గదా! సాకెట్స్ వేరే ఉంటాయి. ప్లగ్స్ వేరేలా వస్తాయి. ఇక్కడ కొనుక్కుంటే పనిచేస్తాయి. అక్కడి నుంచి తెచ్చుకున్నా కూడా వెయిట్ వేస్టే అంటే వర్త్ కాదు. ఇక్కడ కొనుక్కోవడమే నయ్యము. నా మిక్సీ ఉంది. నేను $14 కొన్నాను. దాంట్లో అన్నీ ఏస్తాను. జ్యూస్ చేసుకుంటాను. ఇదేంటిది కర్రీ చేసుకుంటా, చట్నీ చేసుకుంటా అన్నీ దాంట్లోనే చేస్తా అనమాట. సో, $14కి వర్త్ అనమాట. సో, ఇక్కడ బెస్ట్ అనమాట కొన్ని ఎలక్ట్రానిక్స్. సో, ఇక్కడ కొనుక్కోండి. ఐరన్ బాక్స్, హెయిర్ డ్రైయర్ కానీ, ఐరన్ బాక్స్ కానీ, హెయిర్ స్ట్రెయిట్‌నర్, మిక్సర్, ఓవెన్, మైక్రోవేవ్ ఇయన్నీ మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇండియా నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే టూ మచ్ ఫుడ్. నేను ఇక్కడికొచ్చినప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసా అనమాట. చూసి ఓకే. ఇండియా నుంచి ఫుడ్ ఐటెమ్స్ తెచ్చుకోవాలని చెప్పి చాలా తెచ్చుకున్నా. అయన్నీ ఎక్స్‌పైర్ అయిపోతే నేను పడేసా గూడా. సో, మాక్సిమం 6 మంత్స్‌కి సరిపోయే ఫుడ్ ఐటెమ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే తర్వాత మీకు అలవాటయిపోద్దిక్కడ. ఈ 6 మంత్స్ లోపల మీకు జాబ్ గూడా వచ్చిద్ది. సో, కెనేడియన్ డాలర్స్‌లో సంపాదిస్తారు గాబట్టి మీరు ఆహ్, కొనుక్కోవచ్చు ఇక్కడ ఐటెమ్స్ ఇండియన్ స్టోర్స్‌కెళ్ళి. రైట్? ఇండియన్ స్టోర్‌లో దొరుకుతాయి అన్నీ. బల్కీ ఐటెమ్స్ అన్నమాట. బల్కీ ఐటెమ్స్ అంటే ఏంటి? చెప్పా గదా! ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేయన్నీ తెచ్చుకోకండి. ఎందుకంటే మనకి వెయిట్, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. 22 కేజీస్ బ్యాగ్స్ రెండే ఉంటాయి. అంతకు మించి ఎక్కువ బ్యాగ్ కావాలనుకుంటే మీరు ఎక్కువ డబ్బులు కట్టాలి. వర్త్ కాదు. సో, పెద్ద పెద్ద ఐటెమ్స్ ఎక్కువ వెయిట్ ఉన్న ఐటెమ్స్ ఏం తెచ్చుకోకండి. ఇక్కడే కొనుక్కోండి. ఓకేనా? సో, ఇంతే అన్నమాట.
ఇవి కాకుండా ఇంకా మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ 6 మంత్స్‌కి సరిపోయే వంట సామాన్లు, మసాలాలు గానీ అవన్నీ తెచ్చుకోండి. అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి అది వేస్ట్ అనమాట. మీరు ఫస్ట్ టైమ్ కెనడాకొస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఐటెమ్స్ తెచ్చుకోండి ఇలా. మిగతాయన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. అదే మీరు అదేంటిది బట్టలు ఇక్కడ కొనుక్కోకుండా నేను యూట్యూబ్‌లో ఎవరో చెప్పారు. నేను బట్టలు కెనడాలోనే కొనుక్కుంటాను. అక్కడ క్వాలిటీ బావుంటదని వచ్చారనుకోండి ఇండియన్ డబ్బులే ఖర్చు పెడుతున్నారు ఇక్కడ కెనేడియన్ డాలర్స్‌లో. అది గుర్తుపెట్టుకోండి. అండ్ లోన్‌లు తీసుకొనొచ్చేవాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ పడుతుంది లోన్ పైన అని చెప్పి, ఆ విషయం గుర్తుపెట్టుకొని బ్రెయిన్‌లో అది ఉంచుకొని, ఏం కొనాలో జాగ్రత్తగా కొనుక్కోండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకొని ఎగరేస్తున్నారిక్కడ. వాటికి ప్రతి మంత్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో, అదొకసారి గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మీరు కొనుక్కుంటే బెస్ట్ అనమాట. సో బట్టల పైన ఎక్కువ డబ్బులు సేవ్ చేయొచ్చు. నేను చెప్పినట్టు ఇండియాలోనే మంచిగా ఇండియన్ బ్రాండ్స్ నుంచి కొనుక్కుంటే, ఇక్కడికొచ్చాక మీరు బట్టల పైన ఎక్కువ డబ్బులు సేవ్ చేయొచ్చనమాట. అదే యూట్యూబ్‌లో ఎవరో చెప్పారని జెప్పేసి కెనడాకొచ్చేసి ఇండియా రూపీస్ కెనడాలో ఎగరేస్తే అయి డబ్బులు వేస్ట్ తప్పితే ఇంకేముండదు. సో, ఐ హోప్ నేను చాలా క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. సో, మీరు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో క్లియర్‌గా అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.